నాకు 93,000 రూపీస్ లిమిట్ అయితే వచ్చింది ఈ సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ సూపర్ మనీ యాప్ తెలిసే ఉంటుంది. రీసెంట్ టైంలో మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి క్యాష్ బ్యాక్స్ బాగా ప్రొవైడ్ చేశారు, అప్ టు 5%. పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటి యాప్స్ కూడా క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన ఈ సూపర్ మనీ యాప్ మనం చాలా స్కాన్ అండ్ పీకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి క్యాష్ బ్యాక్ అయితే ఇచ్చారు. ఇదే యాప్ నుంచి మనకి క్రెడిట్ కార్డ్ కూడా ఇష్యూస్ అయితే చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది క్లియర్ కట్ గా చెప్తాను. నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించింది అంటే ఇందులో జస్ట్ 100 రూపీస్ మనం డిపాజిట్ చేస్తే చాలు మనకి క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తున్నారు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నాకు 93,000 రూపీస్ లిమిట్ అయితే వచ్చింది. సో నా సిబిల్ స్కోర్ బాగుంది కాబట్టి ఇంత లిమిట్ ఇష్యూ చేశారు. ఈ సూపర్ మనీ యాప్ లో మనకి టోటల్ 2 కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు, సూపర్ కార్డ్ ప్రో. ఈ 2 కూడా యాన్యువల్ ఫీ ఉండదు, జాయినింగ్ ఫీ కూడా ఉండదు, ₹1 కూడా పే చేయని అవసరం లేదు, మొత్తం లైఫ్ టైం ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి 2 రూపే క్రెడిట్ కార్డ్స్ అనమాట. మన యూపీఐ యాప్స్ కి లింక్ చేసుకుని వాటి ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. బట్ సూపర్ మనీ యాప్ ద్వారా చేస్తే మాత్రమే వీళ్ళు మెన్షన్ చేసిన క్యాష్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు క్రెడిట్ అవుతాయి. వేరే ఫోన్ పే, గూగుల్ పే లో మీరు ఈ కార్డ్స్ లింక్ చేసుకుని పేమెంట్స్ చేస్తే మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు. మళ్ళీ వీటిని రిడీమ్ చేయడానికి పెద్ద ప్రాసెస్ అంటే ఏం లేదు, జస్ట్ మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ ని డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రాల్ తీసేసుకోవచ్చు. ఇందులో సూపర్ కార్డ్ వచ్చేసి ఉత్తరకాష్ బ్యాంక్ తో కొలాబరేట్ అయింది, సూపర్ కార్డ్ ప్రో వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ తో కొలాబరేట్ అయ్యి పార్ట్నర్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. ఫస్ట్ సూపర్ కార్డ్ బెనిఫిట్స్ చూసినట్లయితే జస్ట్ మీరు 100 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చాలు మీకు అందులో 90% లిమిట్ అయితే ఇష్యూ చేస్తారు. మాక్సిమం మీరు 1000 చేయొచ్చు, 10,000 చేయొచ్చు, 1 lakh కూడా చేయొచ్చు. మీకు ఎంతైతే ఎఫ్డి చేస్తున్నారో ఫిక్స్డ్ డిపాజిట్ దానికి మాత్రం మీకు 90% లిమిట్ ఇస్తారు. అండ్ మీరు ఎఫ్డి చేసిన దానికి ఇంట్రెస్ట్ కూడా అక్యుములేట్ అవుతుంది. బట్ అది ఎంత వస్తుందని క్లియర్ కట్ గా అయితే మెన్షన్ చేయలేదు. క్యాష్ బ్యాక్ విషయన్స్ వస్తున్నట్లయితే మింత్రాలో మనకి 5% క్యాష్ బ్యాక్ ఇష్యూ చేస్తున్నారు, క్లియర్ ట్రిప్ లో 3% క్యాష్ బ్యాక్ ఇష్యూ చేస్తున్నారు, ఫ్లిప్కార్ట్ యాప్ లో మనకి 2% క్యాష్ బ్యాక్ ఇష్యూ చేస్తున్నారు. అండ్ వీటికి లిమిట్స్ కూడా ఉన్నాయి. మింత్రాలో మనం 150 రూపీస్ వరకు మాక్సిమం క్యాష్ బ్యాక్, క్లియర్ ట్రిప్ లో మాక్సిమం 150 రూపీస్ క్యాష్ బ్యాక్, అండ్ ఫ్లిప్కార్ట్ లో 100 చెప్పిన మనం 2 times 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే మాక్సిమం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం మంత్లీ కేవలం 500 రూపీస్ వరకు మాత్రమే ఈ కార్డ్ ద్వారా క్యాష్ బ్యాక్స్ అయితే ఎర్న్ చేయగలం. ఇంకా నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, వాటికి 0.5% వరకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిన తర్వాత వర్చువల్ కార్డ్ అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఫిజికల్ కార్డ్ తీసుకోవాలనుకుంటే 299 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సూపర్ కార్డ్ ప్రో గురించి చూసినట్లయితే ఇది టోటల్లీ మీ క్రెడిట్ స్కోర్ ని బేస్ చేసుకుని మీకు ఈ కార్డ్ అయితే ఇష్యూ చేస్తున్నారు. నాకు వచ్చింది కూడా ఈ క్రెడిట్ కార్డే. టోటల్ 93,000 లిమిట్ అయితే వచ్చింది. నా సిబిల్ స్కోర్ 780 అలా అయితే ఉంటుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగా ఉన్నట్లయితే డైరెక్ట్ ఈ సూపర్ కార్డ్ ప్రోకి అయితే తీసుకోవచ్చు. ఇది యాక్సిస్ బ్యాంక్ తో పార్ట్నర్షిప్ అయ్యి వస్తుంది. ఇంకా క్యాష్ బ్యాక్ విషయానికి వస్తే ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ ఆన్ యూపీఐ స్పెండ్స్ అయితే ఇస్తున్నారు. మన క్రెడిట్ కార్డ్ ని సూపర్ మనీ యాప్ లో మాత్రమే లింక్ చేసుకుని మనం పేమెంట్స్ చేస్తే ఆ యూపీఐ స్పెండ్స్ కి ఫ్లాట్ 3% వస్తుంది. అండ్ నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి, లైక్ స్వైప్ చేయడం కానీ లేదా స్కాన్ చేయడం కానీ ఇలాంటి వాటికి 1% ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి కొన్ని పార్ట్నర్ బ్యాంక్స్ ఉన్నాయి, ఓలా, మేక్ మై ట్రిప్ ఇలాంటివి. వీటికి కూడా మనకి మంచి ఆఫర్స్ అయితే ఈ కార్డ్ ద్వారా ఇష్యూ అయితే చేస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మనకి ఫ్యూయల్ సర్చార్జ్ మీద 100% వేవ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్సిమం వచ్చేసి 400 రూపీస్ వరకు ఇస్తున్నారు. అలాగే జనరల్ గా ఉండే కొన్ని కేటగిరీస్ కి క్రెడిట్ కార్డ్స్ క్యాష్ బ్యాక్స్ అయితే ఇవ్వవు. లైక్ జ్యువెలరీ కేటగిరీస్ లో కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీ కావచ్చు, గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీస్, వాలెట్ లోడ్ చేయడం, రెంటల్ పేమెంట్ చేయడం, ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, వీటిలో ఏ కేటగిరీకి కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది అప్లికేబుల్ అవ్వదు. ఇదే కాదు, మోస్ట్ ఆఫ్ ది క్రెడిట్ కార్డ్స్ అయితే ఈ కేటగిరీస్ కి క్యాష్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయవు. ఈ కార్డ్ మీరు కూడా అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మీకు అప్లికేషన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే తర్వాత మీకు హోమ్ పేజ్ లోనే మీకు గెట్ సూపర్ కార్డ్ లేదా సూపర్ కార్డ్ ప్రో అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అయితే సూపర్ కార్డ్ అయితే చూస్ చేసుకోవచ్చు. గెట్ సూపర్ కార్డ్ మీద క్లిక్ చేయండి. తర్వాత బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇన్కమ్ అండ్ పిన్ కోడ్ ఇచ్చేసి కంటిన్యూ చేయండి. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక మీ పాన్ కార్డ్ అడుగుతారు, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేయండి. నెక్స్ట్ మీ ఎలిజిబిలిటీని చెక్ చేసి మీకు ఎంత లిమిట్ వచ్చింది అనేది ఇక్కడ క్లియర్ గా చూపిస్తారు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీని బట్టి లిమిట్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అలాగే సూపర్ కార్డ్ అయితే కనుక మీరు ఎఫ్డి బేస్డ్ సెలెక్ట్ చేసుకుని మీరు మినిమం 100 రూపీస్ నుంచి మీరు ఎంతైతే ఒప్పుకుందో అంతవరకు ఎఫ్డి అయితే చేసుకుని 90% లిమిట్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఈ యాప్ లోనే మనకి బ్యాంకింగ్ సెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మీ రూపే క్రెడిట్ కార్డ్ అయితే యాడ్ చేసుకుని డైరెక్ట్ గా స్కాన్ అండ్ పే చేయడం లేదా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడం అనేది ఈ యాప్ నుంచి చేయండి. క్యాష్ బ్యాక్స్ ఏవైతే వచ్చాయో అవి ఇక్కడ చూపిస్తాయి. జస్ట్ డైరెక్ట్ గా స్వైప్ చేస్తే చాలు మన బ్యాంకింగ్ అకౌంట్ లోకి రిడీమ్ చేసుకోవచ్చు. ఇలా ఈ కార్డ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. వీటి ఫీస్, లేట్ పేమెంట్ చార్జెస్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి వీడియో పాస్ చేసి 2 క్రెడిట్ కార్డ్స్ యొక్క చార్జెస్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సో ఎవరైనా ఒక సింపుల్ క్రెడిట్ కార్డ్ కావాలి అనుకుంటే ఈ వీడియోని సజెస్ట్ చేయండి, స్టూడెంట్స్ కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ టోటల్ డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ వస్తే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.